ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-6 And you were dead in trespasses and sin, in which you once walked, following the course of this world, following the prince of the power of the air, the spirit that is now at work in the sons of disobedience, among whom also we all had our conversation in times past in the lust of our flesh, fulfilling the desires of the flesh and of mind, and were by nature the children of wrath, even as others. Even when we were dead in our trespasses, made as alive together with Christ, by grace you've been saved, and raised up with him, and seated us with him in the heavenly places in Christ Jesus. And you were dead in the trespasses and sins. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అనే విషయం మీద మనం ధ్యానించి ఉన్నాము. పాపములేంటి, మీ అపరాధములేంటి, మరియు చచ్చిన వారంటే ఏమిటి అనేది విషయము ధ్యానించి ఉన్నాం. ఈరోజు 2వ వచనం నుంచి ముందుకు వెళ్దాం. ఇన్ విచ్ యూ వన్స్ వాక్డ్ ఫాలోయింగ్ ద కోర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం ఇన్ విచ్ వన్స్ యూ వాక్డ్ ఫాలోయింగ్ ద కోర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ప్రపంచ ధర్మం ఏంటి? ప్రపంచ ధర్మం అంటే, సో what is this course of this world? So we're going to work on 3 little things: the what, the who and how. అంటే దేని బట్టి, ఎవరు వలన, ఎలా ఉన్నాము, ఎలా ఉండెను. దేని బట్టి, the course of this world అంటే ప్రపంచ ధర్మము. ఫస్ట్ the what అనగా దేని ద్వారా. ద ఫస్ట్ థింగ్ ఇస్ బికాస్ వీఆర్ డిప్రైవ్డ్. అంటే ఎందుకు ప్రపంచ ధర్మంలో ఉన్నాము అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం మొట్టమొదటిగా. ఎందుకంటే మనము భ్రష్టత్వంలో లేక పాపపు మార్గములో ఉన్నాము. భ్రష్టత్వము, పాపపు మార్గము అంటే ఏంటి? ఏమేమి వస్తాయి పాపపు మార్గంలో? ద ఫస్ట్ ఈజ్ ద పాత్ ఆఫ్ డిసీట్. ఇన్ ద డిప్రైవ్డ్ వాట్ వి కమ్ ఈజ్ ద పాత్ ఆఫ్ డిసీట్, మోసపుచ్చు మార్గము. ప్రపంచ ధర్మము అంటే ప్రపంచములో మోసము. దేవుడు సృష్టించిన ప్రపంచము మానవుడు కోల్పోయాడు. అందుకే ఆ ప్రపంచం నుంచి వాడికి త్రులునాడబడ్డాడు. దేవుడు ఏదైనా వనంలో సృష్టించి వానికి ఇచ్చాడు సాగు చేయమని. కానీ ఆ యొక్క పరిశుద్ధమైన అటువంటి మంచి స్థలముని వాడు పాడు చేసుకున్నందుకు వాడు ఆ ప్రపంచం నుండి త్రోసివేయబడ్డాడు. కనుక ఇప్పుడు బ్రతుకుచున్న ప్రపంచము మొట్టమొదటిది ఇస్ ద పాత్ ఆఫ్ డిసీట్, అనగా మోసపుచ్చు మార్గమై ఉన్నది. ప్రపంచములో మోసము అందరికీ చేయబడతారు, మోసపోతారు. ఎందుకంటే వారిని నమ్ముతాము కనుక. నమ్మని వారు నిన్ను మోసం చేయలేరు. నువ్వెవరికైతే నమ్ముతావో, ఎవరైతే ప్రియులు అనుకుంటావో, ఆప్తులు అనుకుంటావో వారే నీకు మోసగిస్తారు. ఇది ప్రపంచ ధర్మం. ఆ ధర్మంలో నువ్వు చిక్కుబడి ఉన్నావు. అనగా మనుషులు నిన్ను మోసగిస్తూ నీ యొక్క శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ, నీ ఐశ్వర్యము ఇవన్నీ నీ దగ్గర నుంచి వాళ్ళు దొంగిలిస్తారు. ఎందుకనగా నీవు నమ్ముతావు కనుక. నమ్మినందుకు వారు నిన్ను మోసపు మార్గంలో నిల్చోబెడతారు. రెండోది, ద సెకండ్ వన్ ఈజ్ ఇమ్మొరాలిటీ, విచ్ మీన్స్ అంటే అనైతికత, అనగా నీతిని కానిది. సో రెండోది ఏంటది? అనైతికత, ఇమ్మొరాలిటీ అనగా దుర్నీతి. నీతిగా చేయకపోయిన కార్యములు ఈ ప్రపంచంలో ఉంటాయి. మూడోది చాలా ముఖ్యమైనది, ఇట్స్ అన్గాడ్లీనెస్, భక్తిహీనత. భక్తి అనేది ఒక మర్యాదపూర్వకంగా దేవునికి భయపడుతూ ఒక భక్తుడు అర్పించేది. తన జీవితము, తన ఆరాధన, తన స్తుతి, తన అర్పణ, తన యొక్క శ్రద్ధ సమస్తము ఈ భక్తితోనే దేవుణ్ణి అర్పిస్తాడు. అట్టి భక్తిహీనతలో ఉంటుంది ప్రపంచ ధర్మము. ప్రపంచ ధర్మంలో మీరు పడి ఉన్నారంటే, ఒకటి అనైతికతలో ఉన్నారు,
మోసపుచ్చు మార్గంలో ఉన్నారు, భక్తిహీనతలో ఉన్నారు. అందుకే మనం ముందు చదువుతాం, కొన్ని సంభవిస్తాయి, అందువలన మనము ఒకటవుతాం. ఏమవుతాం తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మనము ప్రపంచ ధర్మంలో ఉన్నందుకు అనైతికతలో, మోసపుచ్చు మార్గములో, భక్తిహీనతలో ఉన్నాము. ఇంకొకటి ప్రపంచంకి సంబంధించినది సెల్ఫిష్నెస్, విచ్ మీన్స్ స్వార్థము. ఎంత స్వార్థం అంటే నీకు నీవే ప్రేమించుకుంటావు, నీకన్నా గొప్పగా దేన్ని ప్రేమించలేవు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించినది వాక్యంలో ఉంటుంది, కానీ ఎవరు ప్రేమించము. దేవుడు మాటలు ఆజ్ఞలు లోబడతాన్న నీవు అసలుకి ఈ మాట దగ్గరికి వస్తే ప్రతి ఒక్కడు అవిధేయుడే. ఎందుకనగా తన వలే ఎవరు ప్రేమించరు. తన వలే ప్రేమిస్తే మనుషులకి చూపించుకునేలాగానే చూపించుకుంటారు కానీ నిజంగా ఆ ప్రేమ కాదు. సో స్వార్థముతో నింపబడి ఉన్నది. ఐదోది వయలెన్స్, హింసించడం. మనుషులకి మానసికంగా హింసిస్తాము, ఆర్థికంగా హింసిస్తాము, మాటలతో హింసిస్తాము, మన చేతులతో హింసిస్తాము, మానసికంగా హింసిస్తాము, రకరకములైన హింసలు. ఇవన్నీ ప్రపంచం యొక్క ధర్మం, ప్రపంచంలో ఉన్న విషయంలో. ఆఖరిది రెబెలియన్. ఆఖరిది భక్తిహీనత ఉన్నందుకు, స్వార్థపరుడు అయినందుకు, దేవుడు సృష్టించిన తన సృష్టిని, తన యొక్క జనాంగంని హింసించినందుకు, అనైతికతతో నింపబడినందుకు, మోసపుచ్చు మార్గంలో ఉన్నందుకు నీవు దేవుని పట్ల తిరుగుబాటు కలిగి ఉంటావు. You will be a rebel towards God because of all these characters. ఇటువంటి గుణములు, లక్షణములు నీలో ఉన్నాయి కనుక ఇది నీలో ఉండడం సహజనము, ప్రతి వానిలో ఉంటుంది. పౌల్లో ఉందని మనం ముందు వెళ్తే చదువుతాం. ఇవన్నీ ఈ లోక ధర్మము. ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే ఇవన్నీ మనకు ఉంటాయి. ఇవన్నీ ఉన్నందుకు మనం ఒకటి అవుచున్నాము. ఈ ప్రపంచ ధర్మంలో పడి ఉంటూ ప్రపంచంలో పెరుగుతున్నందుకు, ఈ ప్రపంచ ధర్మాన్ని మనం అనుసరిస్తున్నందుకు మోసపుచ్చు మార్గంలో ఉన్నాము, అనైతికతలో ఉన్నాము, భక్తిహీనతతో ఉన్నాము, స్వార్థముతో ఉన్నాము, హింసించుచున్నాము. ఇవన్నీ కలుగుతూ దేవునికి తిరుగుబాటుతనం చేయుచున్నాము. ఇవన్నీ ప్రపంచ ధర్మం. ప్రపంచ ధర్మం నీవు అనుసరించకుండా ఉండాలంటే కనీసం మేజర్ కేటగరైజ్ చేసిన ఈ యొక్క విషయం నుంచి నీవు బయటికి రావాలి. ఎలా బయటకు వస్తే తర్వాత చూద్దాం. సో ఇవన్నీ ప్రతి వాణిలో ఉన్నాయి. నీవు వేరే వానికి చేయుట, వేరేవాడు నీకు చేయుట. నీవు నీ స్వార్థం గురించి ఆలోచిస్తే వేరేవాడు తన స్వార్థం గురించి ఆలోచిస్తున్నాడు. నీవు ఏ విధంగా తిరుగుబాటు చేస్తున్నావో వేరేవాడు కూడా తిరుగుబాటు అలాగే చేస్తున్నాడు. నీవు ఎలాగ వేరేవాడిని హింసిస్తున్నావో నిన్ను అలాగే వేరేవాడు హింసిస్తున్నాడు. నీకెలాగ భక్తిహీనత ఉందో అలాగే వేరేవానికి అలాగే ఉంది. నువ్వు మోసపుచ్చితే వేరేవాడు నిన్ను మోసపుచ్చుతున్నాడు. నీకు దుర్నీతి ఉంది, వానిలో కూడా దుర్నీతి. ఇది అందే ప్రపంచం యొక్క ధర్మము. అందరం ప్రపంచంలో ఉన్నాము కనుక అందరం ఈ పనులు చేస్తున్నాం. అందుకే మనం అందరం చచ్చిన వారై ఉన్నామని పౌలు అంటున్నాడు. ఇప్పుడు ద వాట్ అని చదివినాం మనం. దేని వలన ఇదంతా అంటే ప్రపంచ ధర్మం వలన. ద హూ, ఎవరు వలన ఇటువంటి ధర్మంలో మనం ప్రవేశిస్తున్నాం. ఇట్ ఈస్ టోటలీ డయాబాలిక్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ డయాబాలిక్. అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సెటానిక్. ఇది దురాత్మ ప్రేరేపణతో చేయబడినది. దేవుడు సృష్టించిన ఆ యొక్క సుందరమైన ఆ యొక్క వనము నుండి, ఆ యొక్క ప్రపంచం నుండి వీని మాటలు వినే, మోసపుచ్చు వీని మాటలు వినే వీడి వలనే మనము అది కోల్పోయాం. సో ఇట్స్ అబ్సల్యూట్లీ డయాబాలిక్. ఇది దురాత్మ చేయించు దుష్ట కార్యములై ఉన్నాయి. ఇవన్నీ దురాత్మ ప్రేరేపిస్తేనే ప్రపంచంలో ఉన్న వారందరూ, క్రైస్తవులు, హిందువులు, అన్యులు, ప్రతివారు ఈ ధర్మంలో ఎందుకుంటాము అంటే దురాత్మ తన శక్తి, తన ప్రభావముతో మనల్ని ప్రేరేపించి వాడు చేయించిన కార్యములై ఉన్నాయి. అనగా వాని యొక్క చేతిలో మనము పనిముట్టులుగా పనిచేస్తుంటాము. అందుకే మీ అయ్యగారంటే అనేక డీమన్స్ నాలో ఉన్నాయి, పో అని. ఎందుకంటాడంటే దురాత్మ తన శక్తితో, తన సామర్థ్యముతో మనందరిపైన హామీ అవుతూ వాడు ఈ పనులు చేయిస్తుంటాడు. ఎప్పుడెప్పుడైతే మనం ఇటువంటి పనులు చేస్తుంటామో ఇట్టి పనులు బట్టి మనము దురాత్మ చేతుల్లో వాడబడుచున్నాము. దురాత్మ మనలను వాడుకుంటుంటాడు, వాని పనిముట్టులుగా మనల్ని పని చేయిస్తుంటాడు. ఇవన్నీ దురాత్మ యొక్క కార్యములు. ద ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ఎయిర్ అని 2వ వచనంలో రాయబడ్డది. ఇన్ విచ్ యు వన్స్ వాక్డ్ ఫాలోయింగ్ ద కోర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ మార్గంలో నీవు ముందు నడిచి ఉంటివి. ఎందుకు? ఏ మార్గము? ఈ ప్రపంచ ధర్మంలో. ఫాలోయింగ్ ద ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది ఎయిర్.
వాయుమండల సంబంధమైన వాయుమండల సంబంధమైన అధిపతికి. ఎవరు? వాయుమండలం సంబంధమైన అధిపతి. ఎవరాడు? సాతాను. సో ఒకప్పుడు నడిచావు ఈ మార్గంలో. ఎందుకు అనగా వాయుమండలం సంబంధించిన ఈ అధిపతి అయిన సాతానుకి మనం సాతాను యొక్క మార్గంలో మాటల్ని వింటూ నడుస్తున్నాము. వాయుమండల సంబంధమైన అధిపతి అయిన అనగా అపవాది వలన ప్రేరేపించబడి దుష్ట కార్యములు చేయువారమై ఉన్నాము. వాడు ప్రేరేపిస్తేనే ఇవన్నీ నీ నుంచి వస్తాయి. ఇవి దేవుని యొక్క లక్షణములు కావు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటేటువంటివి జరగవు. క్రీస్తు యేసు యొక్క ఆత్మ నీలో పనిచేస్తే ఇవన్నిటి నుంచి దూరం ఉంటాము. కానీ ప్రపంచంలో ఉన్నంత వరకు ప్రపంచంలో మన పట్ల ఇతరులు చేస్తున్నట్టు మనము కూడా వారికి అలాగే చేస్తూ ప్రపంచ ధర్మాన్ని వారు నిర్వహిస్తున్నట్టే మనం నిర్వహిస్తున్నాము. ఎందుకనగా ఈ ప్రపంచమునకు దేవుడు సాతాను. బైబిల్ చెప్తున్నారు హీఈస్ ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ అని. ప్రపంచంలోకి ఎవరు దేవుడు అయినాడు? అందుకే యేసుని తీసుకెళ్ళి నేను నీకు ఇవన్నీ ఇస్తా అంటున్నాడు. ఎందుకు? అదంతా వాని వశమై ఉన్నది కనుక. సో ఫస్ట్ ఏమో ఎందుకు అంటే ప్రపంచం యొక్క ధర్మంలో పట్టుబడి ఉన్నందుకు. ద హూ అనేదంటే ఎవరి వలన అంటే ఏం నేర్చుకున్నాము? సాతాను వలన. ఓకే, సో నౌ ద హౌ. సో ఇప్పుడు ఎలా ఉన్నాము? ప్రపంచ ధర్మంను అనుసరిస్తూ అపవాది చేత పట్టుబడి వానితో ప్రేరేపించబడి మనము చేయించిన పనులు బట్టి మనం ఏమై ఉన్నామంటే we are the disobedient. The first is we've been depraved, we are depraved. The second is it is because of the diabolic, and the third is because of all these things we are now disobedient. ముందు మనము భ్రష్టత్వములో పడి ఉన్నాము, పాపపు మార్గములో ఉన్నాము. పాపపు మార్గంలో ఎందుకున్నామనగా వాయుమండలంకు అధిపతి అయిన సాతాను యొక్క ప్రేరేపణ వలన. వాని ప్రేరేపణలో పాపపు మార్గంలో ఉంటూ మనము ఇప్పుడు ఏమై ఉన్నామంటే అవిధేయులై ఉన్నాము. ద స్పిరిట్ దట్ ఈస్ నౌ ఎట్ వర్క్ ఇన్ ద సన్స్ ఆఫ్ డిసొబీడియన్స్. అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. ఎవరు అనుసరిస్తున్నారు? ప్రపంచ ధర్మమును పాటిస్తున్న మనము. ఎవరు రాస్తున్నాడు ఈ లెటర్? ఫస్ట్ ఎఫెసీ సంఘం రాస్తున్నాడు. మీకెందుకు ఇవ్వబడ్డది? అటువంటి స్థితిలో మీరు ఉన్నారు కనుక, ఉంటాము కనుక దేవుడు మనకి, పౌలు ముందుకెళ్ళి చూపిస్తున్నాడు, 3 సంవత్సరములు ఎవరితో సంబంధము లేక దేవుని ఆత్మతో, పరిశుద్ధాత్మతోనే సహవాసంలో ఉంటూ నేర్చుకుంటాడు. అలా నేర్చుకుని బయటకు వచ్చి అప్పుడు సువార్త యొక్క మహిమాన్వితమైన ఆ సువార్తను ఆయన గలతీ పత్రికలో రాస్తాడు. ఇది ఏ మానవుడు, ఏ ట్యూటర్, ఏ అపోస్తులు చెప్పిన మాటలు బట్టి నేర్చుకున్నది కాదు. 3 సంవత్సరములు ఆయన అరేబియా అనే స్థలములో ఆయన ఏకాంతంలో ఉంటాడు. ఎవరితో ఎటువంటి సంబంధం లేకున్నప్పుడు దేవుడు వాణ్ణి సరిచేస్తూ, వాణ్ణి బాగు చేస్తూ, వానిలో ఉన్న దుష్ట కార్యములన్నింటినీ సవరిస్తూ దేవుడే, పరిశుద్ధాత్ముడే ఆయనను ఏం చేస్తాడు? 3 సంవత్సరం ట్రైనింగ్ ఇస్తాడు. అప్పుడే ఆ యొక్క మర్మంతో కూడి ఆయన ఆ జ్ఞానముతో గలతీ పత్రికలో కృప గురించి గొప్పగా రాస్తాడు. సో ఏమై ఉన్నాము? ప్రపంచ ధర్మంలో ఉంటూ ప్రపంచ అధిపతి అయిన సాతానుకు వెంబడిస్తూ మనము ఇప్పుడు ఏమైనాము? అవిధేయుడైన వాని యొక్క కుమారులుగా ఉంటున్నాము. ఏ విధంగా? పర్వస్ గారు పుడితే మేమేమవుతాము? పర్వస్తులు అవుతాము. అవిధేయుడికి పుట్టిన వారు ఏమవుతారు? అవిధేయులు అవుతారు. ఓకే, వీఆర్ డిసొబీడియంట్. అవిధేయతలో ఉన్నాం. వీ హావ్ బికమ్ సో మచ్ డిసొబీడియంట్ టు గాడ్ అండ్ హిస్ వర్డ్. దేవునికి, తను చెప్పు మాటలకు మనం అవిధేయత చూపిస్తుంటాము. ఎందుకనగా దురాత్మ ప్రేరేపిస్తున్నాడు. ఎందుకనగా ఈ ప్రపంచ ధర్మంలో చిక్కుబడి ఉన్నాము. వీఆర్ వాకింగ్ అకార్డింగ్ టు ది స్పిరిట్ దట్ నౌ వర్కెత్ ఇన్ ద సన్స్ ఆఫ్ డిసొబీడియన్స్. వీఆర్ వాకింగ్ అకార్డింగ్ టు ద స్పిరిట్ గైడెన్స్. దురాత్మ యొక్క, సాతాను యొక్క ప్రేరేపణలో మనము నడుస్తూ, వాడి ప్రేరేపణ ప్రకారంగా మనం పనిచేస్తూ అవిధేయతలో అవిధేయుని కుమారుల వలె ఉన్నామంటుండే పౌలు. ఏమై ఉన్నాం? దురాత్మ శక్తితో ప్రేరేపించబడి ఆ దురాత్మను, ఆ యొక్క వాయుమండలం అధిపతి అయిన వాడు, అవిధేయుడైన వాడిని అనుసరిస్తూ అవిధేయుని కుమారులుగా ఉన్నాం మనం. అందుకే
మన అపరాధమును బట్టి మన పాపములు బట్టి ఏమవుతున్నాము? చచ్చిన వారై ఉన్నాం అని మొదటి వచనం చెప్తుంది. ఆ మొదటి వచనం కనుక డీటెయిల్ వర్షన్ సెకండ్ వర్స్లో చూపిస్తున్నాడు. Among whom also we all had our conversation in times past. మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. స్వభావ సిద్ధం. Among whom also we all had our conversation. Now, the old King James Version calls this word conversation, but actually that is not being used in later times. But the word conversation is literally the behavior. We had our behavior in the time past, but we had this behavior. ఈ యొక్క స్వభావం మనం కలిగి ఉన్నాము అని చెప్తున్నాడు పౌలు. పౌలు అనేక ఉత్తరములలో స్టార్ట్ చేస్తే 7-8 వచనాల వరకు కామాలతోనే నడిపించేస్తాడు. అది చదవలేము, చదివినా అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయనకి ఇవ్వబడిన ఆ యొక్క ఫ్లో అనగా ఆ యొక్క ప్రవాహములో ఆయన రాసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అందుకే దాన్ని ముక్కలుగా ఎరగొట్టి చదవడం కష్టము, చదివి అర్థం చేసుకోవడం కష్టము, అర్థం చేసుకున్నాక వేరే వాళ్ళకి అర్థం చేయడం ఇంకా కష్టం. ఎందుకనగా పరిశుద్ధాత్ముడు ఒకరు చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం ఒకరు ధ్యానిస్తున్నప్పుడు ప్రతి వానికి దేవుని ఆత్మ దాని నుంచి మాట్లాడుతుంది. కానీ నీకుతో మాట్లాడి బైబిల్ నీ దగ్గరికి ఇవ్వబడ్డదని కనుక బైబిల్ నువ్వు చదివితే నీకు అర్థమైపోతుంది, దేవుని ఆత్మ నీకు అర్థం చేస్తున్నప్పటికీ దేవుడు స్వయముగా తాను నియమించిన ఆ స్థలములో నియమించబడిన వానితో నీ కోసము నీకు తెలియని విషయము అదే వాక్యం నుంచి మాట్లాడతాడు. సో అందుకోసమే పౌలు ఎప్పుడైతే రాస్తున్నాడో ఆయనకు వచ్చిన మర్మంని ఒకటే మొదలుపెట్టాడంటే 7-8 వచనాల వరకు ఫుల్ స్టాప్లు ఉండవు. అది ఫుల్ స్టాప్ లేకుండా మనం చదివామంటే అసలు అర్థమే కాదు. ఎందుకనగా ఒకదాని నుంచి ఒకదాని ఇలా ఉండే కనుక ఇలా అయింది కనుక అలా అయినాం కనుక ఇలా ఎందుకు అయి ఉన్నామంటే అనుకుంటూ వరుసగా రాసుకొస్తాడు. ఆయన పాల్ తాలూకా రైటింగ్స్ తాలూకా స్టైల్ అది అంతే. ఓకే, కానీ ఆ స్టైల్లో నేను మీకు చెప్పలేను. ఒకవేళ నేను చెప్పినాను మీకు అర్థమవుతే పౌలు వచ్చిన పరిశుద్ధాత్మ మీకు వచ్చి అట్లా చేయగలలేమో, కానీ నాకైతే చాలా కష్టం అవుతుంది. ఓకే, అమాంగ్ హూమ్ ఆల్సో వీ హ్యాడ్ అవర్ కాన్వర్సేషన్ దట్ వీ హ్యాడ్ దిస్ బిహేవియర్ ఇన్ ద పాస్ట్. గతంలో మనకి ఇట్టి స్వభావం కలిగి ఉన్నాము. దేని బట్టి? సాతాను యొక్క ప్రేరేపణ బట్టి. సాతాను ప్రేరేపణలో ఏమై ఉన్నాము? ప్రపంచ ధర్మంని పాటిస్తూ దేవునికి అవిధేయతలో ఉంటూ మనము అట్టి స్వభావము కలిగి ఉన్నాము. అర్థమవుతుందా? అవిధేయత అనే స్వభావము మనలో ఉంది. అటువంటి స్వభావముతో అందరము ఉన్నాము. నువ్వు క్రైస్తవుడు అయినను, నీవు దేవునికి విరాళములు ఇచ్చినను, దేవునికితో కొన్ని గంటలు గడిపినను ప్రతి వాడు ఇట్టి స్థితిలో ఉన్నాడని పౌలు చెప్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ముందుకెళ్తే ఆయన కూడా ఉన్నాడో లేదో చెప్తాడు. ఓకే, Paul is including himself in this category. పౌలు తనకు తానే ఏం చేస్తున్నాడు? మనము, among whom also we all had our conversation. మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. పాత్రులమై ఉన్నారు అనట్లేదు, యుంటిమి అంటే అర్థం ఏంటి? ఆయన కూడా. అపోస్తులు పౌలే ఎక్సెప్షనల్ కాదంటే ఏ పాస్టర్ ఎక్సెప్షనల్ కాదు, ఏ మనిషి ఎక్సెప్షనల్ కాదు. ప్రతి వాడు అట్టి స్థితిలో ఉన్నాడు. నువ్వు క్రైస్తవుడిగా పుట్టినను, సంఘంలో పెరిగినను, నీవు ఆ ప్రపంచ ధర్మం నీలో ఎవరిలో లేదు. ఆలోచించండి, ఎవరిలో అటువంటి స్వార్థం లేదు, ఎవరిలో దేవునికి అవిధేయత చూపించట్లేదు. ఆ విధముగా అట్టి స్వభావం కలిగి ఉన్నందుకు ఇప్పుడు మనము చచ్చిన వారై ఉన్నాము. మనమందరము అట్టి స్వభావం కలిగి ఉన్నామని పౌలు అంటున్నాడు. ఏంటి స్వభావము? ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అనగా ఇట్స్ కార్నల్ అంటే శరీర సంబంధమైన. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నీ యొక్క శరీరంకి సంబంధించినవే. నువ్వు తిరుగుబాటు చేస్తావు ఎందుకంటే నీకు నచ్చని చేస్తున్నందుకు, నువ్వు మోసం చేస్తావు నీకు కావాల్సింది కాబట్టి. సో అనైతికతలు ఎందుకున్నావు, దుర్నీతి పని ఎందుకు చేస్తావు, నీకు నచ్చదు కాబట్టి నీతిమైన కార్యాలను అసమానం చేయడము. సో ప్రతి ఒక్కటి శరీరం సంబంధించినది. ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అంటున్నాడు ఇంగ్లీష్లో. లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అంటే, లస్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ లస్ట్? ఎనీ డిజైర్ దట్స్ అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ లస్ట్. శరీర కోరికలు లేక ఇష్టాలు అని రాయబడ్డది, కానీ ఇష్టముల కన్నా కోరిక కన్నా ద లస్ట్ అంటే కామము ప్రతి వాణిలో ఉంటుంది అనలేము, కానీ ఆ యొక్క స్వభావము, ఆ యొక్క ఫీలింగు ఎప్పుడైతే
ఒక పరిధి దాటి ఉంటుందో, లేకపోతే ఒక మనిషి మీద కాకుండా అనేకుల మీద వెళ్తుందో దుర్నీతిగా, అది కామం అంటారు. సో ఆ విధముగా శరీర కోరికలు, శరీర ఇష్టాలంటే దేవుడు శరీరానికి ఇష్టపడింది ఏం చేయొద్దు అనట్లేదని కాదు. అందుకే ఆ వర్డ్ తప్పనమాట. లస్ట్ అంటే ఎనీ డిజైర్ దట్స్ అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్. అనగా లస్ట్ అంటే వ్యామోహము. ఏంటి? వ్యామోహము. అర్థమైందా? ఇష్టము వేరు, వ్యామోహము వేరు. శరీర ఆశలు మంచి బట్టలు వేసుకోవడం మంచిది కాదు, కానీ అతిగా ఉండి దేవునికి వ్యతిరేకంగా ఉండేదే వ్యామోహము. శరీర ఆశ వేరు. అర్థమవుతున్న మాటలు? ఇప్పుడు ఎందుకనగా ఏ యొక్క అనువాదంలోనూ 80, 85, 90, 95 వరకే శాతం వరకే కరెక్ట్ అనువాదం చేయగలరు. భాషల్లో అనేక పదములు ఉండవు. ఇప్పుడు గ్రీక్లో ఒకటే పదం మనకు రాయబడుతుంది, కానీ గ్రీక్లో 4 పదములతో రాయబడుతుంది. ఒక దగ్గర ఒక పదం ఉపయోగించబడుతుంది, ఇంకో పదం ఉపయోగిస్తుంది. ఎందుకు ఉపయోగించబడుతుంది అంటే ఆ యొక్క పదముల యొక్క మీనింగ్స్ వేరు. ఆ మీనింగ్స్లు అవన్నీ మన యొక్క భాషలు ఉండవు కనుక కామన్ మీనింగ్ ఒకటి తీసి రాసేసుకుంటాం. శరీర ఆశ అంటే అర్థం ఏంటి? మనం భోజనం చేయాలి, మంచి భోజనం చేయాలి. ఎవరికి మంచి భోజనం చేయడం ఇష్టం ఉండదు? యేసు ప్రభువు వచ్చి అన్ని చేదులు ఇచ్చాడా? కాదు కదా. ఎప్పుడు ఇచ్చినా ఏమిచ్చాడు? చేపలు. ఆయన బట్ట ఎప్పుడైతే ఆయన్ని అంగీ తీసేస్తారో చీట్లు ఎందుకు వేస్తారంటే దాన్ని చింపాలనుకోరు. ఎందుకు చింపకూడదు అనుకుంటారంటే అది పైనుంచి కింద వరకు ఇట్స్ బిన్ వోవెన్, అనగా నేయబడ్డది, చాలా ఖరీదైన దానితో పొదగబడి ఉండే. సో దాన్ని చింపి దాని ముక్కలు చేయలేరు కనుక చీట్లు వేసుకుని పంచుకున్నారు. ఇది ఆ యొక్క స్థితిలో, ఆ పరిస్థితిలో వారు చేశారు. కానీ ఇది దావీదు వలన, ప్రవక్తలైన వారి వలన, పాత నిబంధనలో ఇది ఆల్రెడీ ఏం చెప్పబడ్డది? ప్రవచించబడ్డది. ఓకే, కానీ ప్రవచనంని వారు నెరవేరుస్తున్నని చేయట్లేదు. వారు ఎందుకు తీసుకున్నారు ఆ బట్టని? దీన్ని చింపలేము కదా, దీన్ని ముక్కలు చేయలేము కదా అని చెప్పి చీట్లు వేసుకుని ఎవరికి అది వెళ్ళాలి అనే విషయం బట్టి వారు చీట్లు వేస్తున్నారు. సో ఇప్పుడు మంచి బట్టలు యేసుప్రభు వేసుకోవడం లేదా? సో మరి యేసుప్రభు శరీర ఆశలు ఉన్నాయా లేవా? వ్యామోహం ఉందా లేదా? కాదు. అందుకే ఈ యొక్క వ్యామోహం అంటే ఏదైనాను దేవునికి వ్యతిరేకంగా ఉన్నది, దైవ చిత్తమునకు వ్యతిరేకంగా ఉన్న కోరికలు వ్యామోహం అనేది. ఈ శరీర వ్యామోహములు ఇవి దేవునికి అయిష్టమైనవి. సో దేవుడు నువ్వు మంచి తిండి తినాలనుకుంటాడు, నువ్వు మంచి బట్టలు వేసుకోవాలనుకుంటాడు, నువ్వు మంచిగా ఉండాలనుకుంటాడు, అందుకే నీకు దీవిస్తాడు, అందుకే నీకు సమస్తం అనుగ్రహిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, శరీరం మంచిగా ఉండాలి. ఇది నీ యొక్క ఆశ కదా. రోగిష్టిగా ఉండాలి నేను ఎంతమంది ఆశలు కలిగి ఉంటారు? నేను భయంకరమైన రోగములతో ఉండవాలప్పా అని ఎంతమంది అనుకుంటాం? ఎవరు అనుకోము. ఎందుకు? అది ఆశ కాదు. ఎందుకు? మన శరీరం మంచిగా ఉండాలి. సో దేవుడు అది చేయడానికే ఆయన విప్పింగ్ పోస్ట్ అనగా కొరడా కొట్టే స్థలంకి వెళ్ళాడు. సో శరీరంకి కోరికలు తప్పు కాదు, కానీ దైవ చిత్తమునకు వ్యతిరేకించు కోరికలు వ్యామోహము. ఆ శరీర వ్యామోహము వలన మనము చచ్చిన వారమై ఉన్నాం. అటువంటి కోరికలు, అటువంటి స్వభావము మనలో ఉన్నందుకు ఇదంతా మీకు ముక్క ఎక్స్ప్లెయిన్ చేయడం పడుతుంది. ఎందుకంటే నేను తర్వాత మీరు ఫస్ట్ చదువుకుని వెళ్ళిపోయినప్పుడు కూడా మీకు అర్థమైంది నాకు తెలియదు, కానీ నేను 10 సార్లు చదివినా నాకు అర్థం కాలే. ముక్కలు చేసినప్పటికీ ముక్కలు అంటించాలంటే కష్టమవుతుంది. మనం ఎక్కడ మొదలుపెట్టాము? దేని వలన అంటే మనము ఎలా ఉన్నాము? వాట్ ఆర్ వి? ఏమై ఉన్నాము? డిప్రైవ్డ్ అంటే భ్రష్టత్వంలో పడి ఉన్నాము. ఎందుకు? ప్రపంచ ధర్మంలో ఉన్నందుకు మనం భ్రష్టత్వంలో పడి ఉన్నాము. ఎవరి వలన? సైటన్ వలన, అపవాది యొక్క కార్యమై ఉన్నది. అపవాది వలన భ్రష్టత్వంలో పడి ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? దేవుని ఎదుట అవిధేయులుగా ఉన్నాము, అవిధేయుని కుమారులుగా ఉన్నాము. దేవుని కుమారులుగా ఉండవలసిన మనము అవిధేయుని కుమారులుగా ఉన్నాము. ఓకే, దానికి ముందు చెప్తున్నాడు ఎందుకు అలా ఉన్నామనగా మనం అందరము అట్టి స్వభావం కలిగి ఉండే మనందరికీ. అంటే క్రీస్తు పని అంటే ముందుకు చెప్తాడు క్రీస్తు ఏం చేశాడో, క్రీస్తు వలన ఇప్పుడు ఏమై ఉన్నాం తర్వాత చెప్తాడు, కానీ ప్రస్తుతం మనము ఎట్టి స్థితిలో ఉండేనో ఆ విషయం చెప్తున్నాడు. సో మనందరికీ అట్టి స్వభావములు ఉండే. ఎటువంటి స్వభావములు? ఈ శరీర కోరికలు, శరీర ఇష్టములు. ఇట్టి స్వభావము కలిగినందుకు, ఇట్టి వ్యామోహములు మనకు కలిగి ఉన్నందుకు we've been condemned because of the lust of the flesh. God has condemned us. మనకి అటువంటి శరీర వ్యామోహములు ఉన్నందుకు అపవాది యొక్క ప్రేరేపణ వలన దేవునికి అవిధేయత చూపిస్తూ భ్రష్టత్వంలో పడుతూ మనము శరీర యొక్క వ్యామోహంలో ఉన్నందుకు మనము దేవుని చేత దేవుని శిక్షకు గురవుతున్నాము, దేవుని ఉగ్రతకు గురవుతున్నాము.
దైవ ఉగ్రతకు పాలైతిమి అని రాసిన దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. పాత్రులై ఉంటుంది. ఓకే. Because this verse declares that we are the children of wrath, appointed unto death and judgment. దైవ ఉగ్రత అంటే ఏంటంటే మరణము నిమిత్తమై మనము తీర్పు తీర్చబడుట. మనకి ఇట్టి స్వభావము ఉన్నందుకు, అపవాది ప్రేరేపణతో ఇటువంటి వ్యామోహములు కలిగి ఉన్నందుకు, దేవునికి అవిధేయత చూపుతూ భ్రష్టత్వములో పడి ఉండి ఈ ప్రపంచం యొక్క ధర్మంను పాటిస్తూ దేవుని ఎదుట నిలిచున్నప్పుడు దేవుడు తీర్పు తీర్చి మనకి ఏం తీసుకురావాలి? మరణం రావాల్సినది. అందుకే చచ్చిన వారై ఉన్నాము అని అంటున్నాడు. అర్థమైందా? ముందు మీ యొక్క అపరాధమును బట్టి, మీ పాపమును బట్టి మనం చచ్చిన వారమై ఉన్నాము అని, ఎందుకు అయి ఉన్నాము ఇవన్నీ చెప్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాడు. సో దైవోగ్రతకి మనము ఏమవుతున్నాం? పాత్రులం అవుతున్నాం. ఇప్పుడు నేను చదివిన చెప్పిందంతయు ఏంటి? ప్రపంచ ధర్మము, అవిధేయత, లూసిఫర్ యొక్క ప్రేరేపణ, యొక్క శరీరకు వ్యామోహము కలిగి ఉండుట, దానివలన దేవుడు మరణమనే తీర్పు తీర్చుట, ఇవన్నీ కరెక్ట్గా ఇంకా డీటెయిల్గా అర్థం అవ్వాలంటే పౌలు రోమా పత్రికలో 1-3 అధ్యాయాల వరకు క్లియర్గా రాస్తాడు. ఏమని రాస్తాడు? వాట్ పాల్ డస్ ఇస్ ఫ్రమ్ Romans chapter 1 till 3, he absolutely writes the whole essence of sin, the presence of sin, the power of sin, and then he also happens to explain how to get its remedy. How can someone get the remedy out of that sin? పౌలు రోమా పత్రిక 1-2-3 అధ్యాయములలో ఈ పాపం, ఇప్పుడు ఏమైతే నేను చూపించానో ఈ యొక్క పాపములన్నిటి గురించి, పాపము టెక్స్ట్ బుక్ చదవాలి అంటే ఎటువంటి పాపంలో మనం పడి ఉన్నాము అనే విషయం చదవాలంటే కరెక్ట్ టెక్స్ట్ బుక్ ఏంటి? రోమా పత్రిక 1-3 అధ్యాయములు. నేను ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు నేను రోమా 1-3 అధ్యాయాలు నేను చెప్పలేను కదా ఇప్పుడు. కానీ మీరు వెళ్ళి ఆశ ఉన్నవారు ఏం చేస్తారు? చదువుతారు. చదివితే దేవుడు మీకు ఒకవేళ చదివినప్పుడు నీవు ఎన్నిసార్లు చదివినాను, నీవు ఇప్పుడు తృష్ణతో దేవుడు చెప్పాడు కదా అని, ఎప్పుడైతే నాలో ఏమేం పాపములు ఉన్నాయో ఈ పాపం నుంచి నివారణ ఏ విధంగా కలగాలో అది కూడా దీంట్లో ఉంది ఈ 3 అధ్యాయములలో. సో అది మనం చదివితే మనకు అర్థమవుతుంది. రోమా 1-2-3 అధ్యాయంలో ఏమేమి రాశాడో, పాపము ఏ విధంగా మనం పాపంలో చేయుచున్నాము, ఏ విధంగా పాపంలో పడి ఉన్నాము, ఏ విధంగా పాపం మన పైన ప్రభావం చూపిస్తుంది, ఏ విధంగా దురాత్మ మనల్ని ప్రేరేపించి పాపంలో పడివేస్తున్నాడు, భ్రష్టత్వం ఎలా పడి ఉన్నాము, ఏ విధంగా దేవునికి అవిధేయత చూపిస్తున్నాము, ఇవన్నీ ఈ 3 అధ్యాయంలో రాస్తూ అట్టి పాపం నుంచి ఏ విధంగా మనకి నివారణ కలుగుతుంది అనే విషయం కూడా రాశాడు. సో 3 అధ్యాయాల్లో రాసినవన్నీ పౌలు 2వ అధ్యాయంలో 2 వచనాల్లో కలిపేసి చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఇదంతయు డీటెయిల్గా ఎక్కడ చెప్తున్నాడు? రోమా పత్రిక 1-3 అధ్యాయాల వరకు చెప్తున్నాడు. ద 3 enemies to man. మానవుడికి 3 శత్రువులు. ఏంటి? 3 శత్రువులు. ఒకసారి మనం 1 యోహాను పత్రిక 15-18 వరకు చదువుదాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-18 వచనం వరకు చదువుదాం. నేను ఫస్ట్ ఇంగ్లీష్ చదువుతాను, తర్వాత తెలుగు చదువుతాం. Love not the world, neither the things that are in the world. If any man love the world, the love of the Father is not in him. For all that is in the world, the lust of the flesh, the lust of the eyes, the pride of life, is not of the Father, but is of the world. And the world passeth away, and the lust thereof, but he that doeth the will of God abideth forever. Little children, it is the last time, as ye have heard, that Antichrist shall come. Even now are there many Antichrists, whereby we know that it is the last time. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. దేన్ని? ఈ లోకమునైనను, ఈ లోకంని ప్రేమించొద్దు. ఈ లోకం సృష్టించడు, ప్రేమించబోతే ఎట్లా? లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ.
క్రీస్తు విరోధి వచ్చునని వింటిరు కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. There are three enemies that's recorded in 1 John. The same thing we can find in 2nd and 3rd verses of Ephesians chapter 2. యోహాను పత్రికలో ముగ్గురు లేక మూడు శత్రువులు ఉన్నారు. ఓకే, ఎట్లా అందాం, ఇది సగం మనుషులు సగం వస్తువులు కదా. సో ముగ్గురు లేక మూడు శత్రువులు మనిషికి కలదు. యోహాను పత్రికలో మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో 15 నుంచి 18 వరకు ఈ యొక్క శత్రువుని చూడగలం, నేర్చుకోగలం. ఇది ఎవరు రాశారు? యోహాన్ రాశాడు. ఆ యోహాన్ రాసిన ఆ యొక్క విషయంలో పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి ఆ శత్రువుల గురించే పౌలు ఈ 2-3 వచనంలో చెప్తున్నాడు. మొట్టమొదటిది, మన శత్రువు ఎవరు? ప్రపంచము, ప్రపంచ ధర్మము. ఈ ప్రపంచం మనకేమైనది, అందుకే ప్రపంచం నిన్ను హేట్ చేస్తుంది. ప్రపంచ ధర్మంలో పడి ఉన్నాము కనుక ప్రపంచం మన యొక్క ఏమైనది, శత్రువు అయినది. రెండోది, ఎవరి వలన మనం ఈ ధర్మంలో పడి ఉన్నాము? ద డెవిల్. యోహాన్ ఏమంటున్నాడు? అంత్యక్రీస్తు, ఆఖరి దినంలో అంత్యక్రీస్తు వచ్చాడని విన్నారు కదా. ఇప్పుడు కూడా అంత్యక్రీస్తులు అనేకమైన వారు 2000 సంవత్సరాల కిందటే అపోస్తులైన పౌలు, యోహాను లాంటి గొప్ప అపోస్తులు ఉన్నప్పుడే అనేక మంది అంత్యక్రీస్తులు ఉంటే ఈ కాలంలో ఎంతమంది ఉంటారు? అంత్యక్రీస్తు అంటే ఎవడో అన్యుడైన వాడు కాదు, క్రీస్తు అని చెప్పుతూ క్రీస్తుది కాని పని చేయువాడు. క్రీస్తునే విసరించిన వాడు అంత్యక్రీస్తు కాదు. జాగ్రత్త వినండి. అంత్యక్రీస్తు అన్నవాడు నేనే క్రీస్తు అని చెప్పుకుంటాడు, కానీ వాడు క్రీస్తు కాదు. నేను చేయి పనులే దైవ కార్యములు అని చెప్తున్నాడు, కానీ వాని చేయి పనులు. సో అన్యులైన వారు ఒకవేళ సంఘమును బాధ పెట్టి హింసిస్తే వాళ్ళు అంత్యక్రీస్తులు కారు. సంఘములో క్రైస్తవుడుగా ఉంటూ క్రైస్తవ విషయంలో బోధిస్తూ, దేవుని వాక్యం బోధిస్తూ, దేవుని వాక్యంలో చెప్పిన మాటల్ని వాడికి నచ్చినట్లు వానికి యొక్క స్వార్థం నిమిత్తమై, వాని యొక్క సంతోషం నిమిత్తమై, వాని పేరు ఘనత వానికి లాభదాయకంగా ఉండుటకు చెప్పుచున్నవాడు అంత్యక్రీస్తు. పౌలు సమయంలో, అపోస్తులైన సమయంలో కూడా అంత్యక్రీస్తులు అనేకులు ఉన్నారు మన మధ్యన అంటున్నాడు. ఒకవేళ బైబిల్ ఎప్పటికీ ప్రెజెంట్ టెన్స్ అవుతే, వర్తమానము అయి ఉంటే, అనగా ఇప్పుడు నేను ఇలా మీకు చెప్తున్నాను, ప్రెజెంట్, దీన్ని ప్రెజెంట్ అంటారు, వర్తమానం అంటే. సో ఆ విధముగా బైబిల్ వర్తమానం అయి ఉన్నది కనుక దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? వాక్యం నుండి. ఈ వాక్యం ఎప్పుడో చెప్పింది కాదు, ఇప్పుడు మనకు చెప్తున్నాడు. అందుకే దీనికి సజీవమైన వాక్యం అంటున్నాడు. జీవించు వాక్యము అనగా ఎప్పుడో జీవించినది కాదు, ఇప్పుడు జీవమై మన మధ్యకి మాట్లాడు వాక్యం. సో ఎప్పుడైతే ఆనాడు అపోస్తుల మధ్యన ఏ విధంగా అయితే అనేకమంది అంత్యక్రీస్తులు ఉన్నారో, అలాగే నేడు మన యొక్క క్రైస్తవ్యంలోనే క్రీస్తు గురించి చెప్పుతూ వారి యొక్క స్వార్థము, వారి యొక్క గొప్పతనము, వారి పేరు ప్రతిష్ట పలుకుబడి పెంచుకునే నిమిత్తమై, లేక వారి ఘనతను పొందు నిమిత్తమై, క్రీస్తుకు రావాల్సిన మహిమ వారికి చెందులాగిన వారు క్రీస్తు యొక్క మాటల్ని బోధిస్తూ ఉంటారు. చూస్తే వాడు క్రీస్తు యొక్క ఏంటది బోధకుడు అనుకుంటాము, పాస్టర్ అనుకుంటాము, అంటే ప్రవక్త అనుకుంటాము, సువార్థికుడు అనుకుంటాము. వాడు తనకు తాను అలాగే చూపించుకుంటాడు. క్రీస్తుకు చెందవలసిన మహిమంతయు వాడు పొందుతూ, దాని యొక్క లాభమంతను వాడు పొందుతూ, వాని యొక్క పేరు పలుకుబడి వాడి ప్రతిష్ట అన్ని పెంచుకుంటూ, దేవునికి చెందాల్సిన మహిమను చెందకుండా దేవుడి మాటలే చెప్పుతూ మనుషుల్ని మోసపుచ్చుతాడు. ఆ అవ్వ దగ్గర మొదలుకుని యేసు వరకు అపవాది దేవుని మాటలే చెప్పాడు. ఇది తింటే మీరు దేవుడి వల్ల అయిపోతారు అని అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నా స్వరూపమందు, నా పోలిక యందు. స్వరూపం పోలిక అంటే మీరందరూ ఇమేజ్ అనుకుంటారు, ఈ యొక్క స్వరూపం అనుకుంటారు. కాదు, ఆయన క్యారెక్టర్స్ అనగా ఆయన లక్షణములు, ఆయన గుణములు. ఆయన పరిశుద్ధుడు, నీవు పరిశుద్ధుడివే. ఆయన నీతిమంతుడు, నీవు నీతిమంతుడివే. ఆ విధంగా దేవుడు నిన్ను సృష్టించాడు. సో నీవు ఏమై ఉన్నావో అదే విషయంలో దేవుడు నిన్ను ఏ దృక్పథంతో నిన్ను తయారు చేస్తున్నాడో అదే విషయంను వాడు బోధిస్తూ మోసపుచ్చాడు. అదే విషయంను లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, ద ప్రైడ్ ఆఫ్ లైఫ్ అండ్ ద లస్ట్ ఆఫ్ ది ఐస్ అనగా నేత్రాశ, శరీరాశ మరియు జీవడంబం అనే ఈ 3 ఆయుధములే ఆ మొదటి ఆదాము అవ్వకు ఉపయోగించాడు, యేసుకి ఉపయోగించాడు.
ఎందుకనగా యేసుకు పిలిచిన ప్రతిసారి ఏమన్నాడు? ఇది లిఖించబడి ఉన్నది కదా, ఇట్ ఈస్ రిటన్, ఇట్ ఈస్ రిటన్, ఇట్ ఈస్ రిటన్. దేవుని వాక్యం చెప్తుంది కదా, దేవుని వాక్యం చెప్తుంది కదా, నీ వాక్యం సెలవిస్తుంది కదా, నీ వాక్యము సెలవిస్తుంది కానీ వాక్యంకే వాడు మోసం చేయాలనుకుంటున్నాడు. సో రెండో శత్రువు ఎవరు మనకి ఇప్పుడు? అపవాది. మొదటి శత్రువు ప్రపంచము, రెండో శత్రువు అపవాది. ఫస్ట్ ఇస్ ద వరల్డ్, ద సెకండ్ ఇస్ ద డెవిల్ అండ్ ద థర్డ్ ఇస్ ద ఫ్లెష్. మూడోది శరీరము. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. శరీరం ఇది శత్రువు నాకని దీన్ని కోసుకుని చంపుకుని ఈ మధ్యన దురాత్మలు బాగా పనిచేస్తున్నాయి చాలామందిలో. శరీరము అనేది దేవుడు ఇచ్చినది, అది మనకు శత్రువు ఎలా అవుతుంది అంటే, ద వర్డ్ ఫ్లెష్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ అ ఆస్పెక్ట్ ఆఫ్ టాకింగ్ అబౌట్ ద ఫాలన్ నేచర్. ద ఫాలన్ నేచర్. శరీరము, శరీరాశలు, శరీర వ్యాహము, శరీరంకి సంబంధించింది అని బైబిల్ శరీరం మనకు శత్రువు అయి ఉన్నాడు అని ఎందుకు చెప్తున్నా అంటే, దాని యొక్క అర్థం ఏంటంటే, అంటే దాన్ని దేనికి సంబోధిస్తుందంటే పాపములో పడి ఉన్న స్థితి. ఎప్పుడైతే దేవుడు మానవునికి మట్టితో చేసి శరీరం ఇచ్చినను ఆ శరీరము నశించిపోలేదు, ఆ శరీరం ముసిలి కాలేదు, ఆ శరీరంకి రోగం రాలేదు. అర్థమవుతున్న మాటలు? ఆ శరీరంని కాపాడుకుంటూ వారు ఏం చేసేవారు కాదు. ఎండ వచ్చి వారికి ట్యాన్ చేయలేదు, వర్షం పడేది కాదు. ఎదుగులో ఏంటంటే రూఫ్లు లేవు, వర్షం పడలేదు, చలి కొనకలేదు, ఎండకి ఎండలేదు. సో వెన్ గాడ్ క్రియేటెడ్ దెమ్, దే డిడ్ హ్యాడ్ దిస్ ఫ్లెష్. ఎప్పుడైతే దేవుడు వారిని సృష్టించాడో వాళ్ళందరికీ ఏముండే? శరీరం ఉండే. ఇప్పుడు మనకేముంది? శరీరం ఉంది. కానీ ఆ శరీరంకి ఈ శరీరంకి ఏంటంటే, ఇప్పుడు మనకున్న శరీరము మనకు ప్రతివాడు పుట్టి జన్మించిన దినం మొదలుకొని ప్రతివానికి ఆ శరీరం ఎప్పుడైతే కలుగుతుందో ఆ శరీరము పాపపు స్థితిలో పుడుతుంది. ఈ మధ్యన ఉండబెట్టక మన సహోదరులైన పాస్టర్లు, ఇవాంజలిస్టులు ఏమేం చేస్తున్నారని చెప్పి ఇట్లా కొన్ని చూస్తున్న వీడియోలు. దాంట్లో ఒక ఆయన అంటాడు, జన్మ నుంచి మనిషి పాపం అనేది బైబిల్ ఎక్కడ లేదు అని అంటాడు. పుట్టినోడు ఏం పాపం చేశాడండి? పుట్టిన పిల్లోడు ఏం పాపం చేశాడు అంటే, అవతలోడు పుట్టినప్పుడు పాపం చేయలేదండి వాడు వ్యతిరేకించి చెప్పినోడు, కానీ కాలక్రమంలో వాడు పాపం చేస్తున్నాడు అని అంటున్నాడు. వీనికి వానికి ఇద్దరికి ఈ వాక్యం కనబడలే. ఇది నేను చెప్పినప్పుడు ఇప్పుడు ఏమన్నాను? నీలో పాపము స్థితిలో ఉన్నవాడివి. పాపము స్థితిలో ఉన్నప్పుడు పాప పైన కార్యములు చేస్తావు. ఎప్పుడైతే శిశువు పుడతాడో వాని కోసం ఏమీ చేసుకోలేడు కదా. కేవలం ఆకలేస్తే ఏడుస్తాడు, నొప్పి అయితే అన్నిటికీ ఏడుస్తాడు కదా. సంతని అంటాడు అంతే, ఇంకేమంటాడా? ఏమంటాడు. సో సంతోషముగా ఉన్నప్పుడు అంటాడు. ఇంక మిగతాది ఏ బాధలు వచ్చినాను, ఆకలేసినా ఏడుస్తాడు, దురద పెట్టినా ఏడుస్తాడు, ఏమైంది వాళ్ళ అమ్మ ఎత్తుకుని తిప్పాలని. ఎందుకు? ఏమైంది ఆమె కూడా తెలియదు. వాని కోసమే వాడు ఏమి తెలియని స్థితిలో ఉన్నప్పుడు వాడు ఏ విధంగా పాపం చేసి వాడు అవుతాడు అని అనుకోవచ్చు. కానీ వాడిలో పాపు బీజముతో వాడు పుడుతున్నాడు. పాపు బీజం ఉన్నప్పుడు అది మొలికెత్తవలసిన సమయం ఉంది. మొలికెత్తినప్పుడు ఏమొస్తుంది? పాపపు బీజం వేసామనుకో, ఆపిల్ బీజం వేసామనుకో, ఏం మొలికెత్తుంది? పాప బీజం వేసామనుకో ఏం మొలికెత్తుతుంది? పాపం మొలికెత్తుతుంది. లోపలేముంది? పాప బీజం ఉంది. పాపం అనేది లోపల ఉంది కాబట్టి లోపల నుంచి తన్నుకొచ్చి పెద్దగా అవుతుంది, పెద్దగా అయ్యి ఫలిస్తుంది అంటారు కదా, పుష్పిస్తుంది, ఫలిస్తుంది, పాపంని విస్తరింపజేస్తుంది. కానీ ఇదంతా ఎందుకు జరుగుతుంది? వానిలో ఏముంది? వీరు దేవుని మాటలు చెబుతూ దేవుని యొక్క ఘనత మహిమ వారి కోసమే ఉపయోగించుకుని, నాకు ఇన్ని లైక్స్ ఉన్నాయి, నాకు ఇన్ని మిలియన్ వ్యూస్ ఉన్నాయి, నాకు అన్ని మిలియన్ వ్యూస్ ఉన్నాయి అని మురుస్తున్నారే కానీ దేవుడు ఎంత మహిమపరచబడుతున్న విషయం ఎవరు గ్రహించట్లేదు. సో ఈయన వచ్చి అంటున్నాడు, పుట్టినప్పుడు జన్మంలో వాడు ఏ పాపము, పాపము మనిషికి ఉందనేది అబద్ధం, బైబిల్ ఎక్కడ లేదు అని వీడు అంటుండు. ఉంటే చెప్పండి అంటే ఆయనకి వ్యతిరేకంగా ఇనుకలిస్తాడు. ఈయన ఏమంటున్నాడు? జన్మంలో ఉందని అనట్లేదు కానీ అని ఈయన దానికి ఆన్సర్ ఇస్తున్నాడు.
ఇప్పుడు చూద్దాం అసలుకి ఈ శరీరంలో ఏముంది. శరీరం అంటే ఏమన్నాను? పాపపు స్థితిలో ఉన్నాం. పాపపు స్థితిలో. శరీరం అంటే ఏంటి? పాపంలో పడి ఉన్న స్థితి. ఓకే, లెట్స్ రీడ్ Psalms 51 verse 5. కీర్తనలు 51వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 51వ అధ్యాయం 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడను. ఏమంటున్నావు? ఆయన అడిగాడు, ఎవరైనా చూపించగలరా అంటే ఏమో లేదన్నా, నువ్వేమో చెప్తావు. సో ఆయన వాదిస్తున్నాడు, ఏంటి? పాపంతో కూడా పుట్టట్లేదు, బైబిల్ చూపించండి అంటాడు. అంత్యక్రీస్తులకు వ్యతిరేకించి చెప్పాలి. అంత్యక్రీస్తులకు బుద్ధి వచ్చినట్టు చెప్పాలి. చెప్తే కానీ వాళ్ళు దేవుని విషయం బట్టి దేవుడి విషయం గట్టి గ్రహిస్తారా? ఎడనం నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అంటే నేను పుట్టక ముందే కారణమే పాపము. పాపము బట్టి, పాపపు క్రియ బట్టి నేను పాపంలో జన్మిస్తున్నాను అంటాడు. పాపంకి ఎక్కడో చూపి అంటున్నాడు బైబిల్. వాళ్ళ కీర్తన గ్రంథం లేదేమో వాళ్ళకి. సో అనగా ఇప్పుడు భార్యాభర్తలు ఫలించడం అనేది దేవుని ఆశీర్వాదము, దేవుడు ఇచ్చిన గిఫ్ట్. అది దేవుడి మానవులకి ఫలించుడి అనే దాని ఆశీర్వాదంలో ఒకటి. సో వారిద్దరూ శైలించి కుమారులు కనుట అనేది సాధనం. కానీ ఆ కలయిక పాపం అనే శరీర వ్యామోహముతో వారిద్దరూ ఒకటి అవుచుండగా, అర్థమవుతుందా? ఇక్కడ ఏం కలిసింది? ఇప్పుడు రెండు శరీరములు వ్యామోహముతో. మరి దేవునికి ఉల్లంఘించబడిందా, వ్యతిరేకించబడిందా అంటే దేవుడే ఫలించుడి అన్నాడు. సో ఈ విధముగా ఆ యొక్క వ్యామోహములో వారు చేయుచున్న క్రియ పాపమై ఉన్నది. ఆ పాపములో నేను పుడుతున్నాను. ఎలా? పాపములో పుడుతున్నా. పాపంలో పుడతాడు ఏమవుతాడు? బురదలో పుడితే ఏమవుతాడు? బురదతో ఉంటాడు. Behold, I was shapen in iniquity, and in sin did my mother conceive me. నేను పాపములో పుట్టినవాడను, పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అనగా నేనేం ధరించుకుని వస్తున్నాను ఇప్పుడు? పాపం. ఈ శరీరము నన్ను బయటకు రాగానే ఓళ్ళని మురిసిపోతాం, కానీ ఏం పట్టుకున్నాము? పాప ముద్దను పట్టుకున్నాం. ముద్దుగా బొద్దుగా ఉన్న పాపపు బొమ్మను పట్టుకున్నాం. నేనంటే బైబిల్ అంటే నన్ను చూస్తారేంది? పాపములో నా తల్లి నన్ను కంటుంది, పాపంలో నేను పుట్టి ఉన్నాను. సో బయటికి వచ్చినప్పుడు శరీరము, చిన్న బాలుడు ఇంకొక శరీరం బయటికి తీసుకొస్తున్నాం. ఇద్దరు శరీరాలు కలిసి ఇంకొక శరీరాన్ని బయటికి తీసుకొస్తున్నారు. శరీరం కలిగి ఉందా లేదా బాబుకి, పాపకి? ఓకే, మళ్ళీ మాకు అనలేదంటారు. మీరు కూడా సేమ్ సామర్థ్యం, మీరు కూడా పాపలే, మీకు ఎందుకు వదలాలి? సో ఈ బాబు ఈ పాప ఏమై ఉన్నారు? పాపములో పుట్టి పాపమును ధరించి వచ్చుచున్నారు. మనం ఏం తీసుకుంటున్నాము? ఆ శరీరం. ఇప్పుడు వాడి శరీరం ఉందా లేదా? ఆ శరీరం దేంతో చేయబడ్డది? దేనిలో చేయబడ్డది? వాడు ఏం ధరించి పుడుతున్నాడు? సో శరీరం అంటే నీ యొక్క బాడీ అని కాదు, కానీ ఈ బాడీలో ఉన్న పాపపు స్వభావము. సో నీ తల్లిదండ్రులకి ఏ విధమైన పాపపు స్వభావం వలన ఈ ప్రపంచ ధర్మంని పాటించావో, కొడుకు కూడా కూతురు కూడా కాలక్రమములో వాడు అదే మార్గంలో ఉంటాడు. వానికి అటువంటి స్వభావములే వస్తాయి. Behold, I was shapen in iniquity, and in sin did my mother conceive me. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అది. సో ధరించి యేసు పరిశుద్ధాత్మ వెళ్ళి ఏం చేశాడు? శరీరం ధరించి వచ్చాడు. కానీ ఆ శరీరములో ఆమె పాపములో కనలేదు కనుక ఆయనలో పాపము లేదు, ఆయనలో పాప బీజము లేదు. బీజం ఎప్పుడు మగవాని దగ్గర నుంచి ఆడదానిలో ప్రవేశించబడుతుంది. ఆడామె ఏమైనది? ఫలభరితమైన భూమి అయి ఉంటే విత్తనం ఎవరి దగ్గర ఉంది? బీజము పురుషుని. కానీ అటువంటి కలయికలో మరియా యేసుని కనట్లేదు కనుక పరిశుద్ధాత్ముడు వెళ్ళి ఈ శరీరము ధరించినను శరీరమే వచ్చింది, కానీ పాపపు అస్వభావము ఆయనకి అంటలేదు. ఎందుకు? పాపములో ఆమె ఆయన్ని కనలేదు. కానీ ఆదాము అవ్వ చేసిన పాపము ఆ యొక్క సమయము నుండి కయీను ఏబేలుతో నుంచి పుట్టిన వారందరూ నేటి వరకు పుట్టుచున్న అందరము ఏమో కలిగి ఉన్నాము? అనగా మన శరీరము మన యొక్క శత్రువు, ఎందుకంటే దాంట్లో పాపం ఉంది. ఓకే, 58:3, Psalms 58:3.
The wicked are estranged from the womb. They go astray as soon as they be born, speaking lies. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. ఏం చేస్తారు? అబద్ధం నేర్చుకోమని ఏ టీచర్ చెప్పదు, ఏ తల్లి చెప్పదు, ఏ అన్న చెప్పడు కదా. మీకేమో ఫస్ట్ అబద్ధం ఎవరు నేర్పించి చెప్పండి. So the wicked are estranged from the womb. They go astray as soon as they be born, speaking lies. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి భక్తిహీనులు ఎందుకు అయ్యాము చూసారా? మళ్ళీ చదువు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని బయటకు వచ్చిన వెంటనే భక్తిహీనుడు ఎందుకు అవుతాడు? అబ్బా పుట్టిన పిల్లడు ఎందుకనగా వానిలో ఆ బీజం ఉంది కనుక. భక్తిహీనత ప్రపంచ ధర్మంకి సంబంధించినది. వాడు పుట్టిన వెంటనే విపరీత బుద్ధి కలిగి ఉందరు అనగా చెడు బుద్ధి కలిగి ఉన్నాడు. చెడు బుద్ధి ఎట్లా వచ్చింది? స్కూల్కి వెళ్ళలే, అమ్మ నాన్న నేర్పిలే కదా. మరి వాడికి చెడు బుద్ధి ఎట్లా వచ్చింది? వెంటనే పుట్టిన తోడనే అబద్ధములాడు. పుట్టిన వెంటనే ఏం చేస్తాడు? మోసం చేస్తున్నాడు. సో ఈ శరీరము పాపము దీనిలో ఉన్నందుకు శరీరము కూడా మన యొక్క శత్రువై ఉన్నది. మన శత్రువులు ఎవరు ఉన్నారు? మొట్టమొదటిది ప్రపంచము, రెండోది సాతాను, మూడోది శరీరం. అంటే మన శరీరంలో ఉన్న మన స్వభావము అనగా ప్రపంచంలో ఉన్న ధర్మమును లోబడుచున్న మన శరీరములు. పుట్టినప్పుడే ఎవ్వడు నేర్పించక మునిపే ప్రపంచ ధర్మమును పాటించడానికి రెడీ అయిపోతున్నాడు వాడు. ఎందుకనగా అందుకే మీలో చాలామంది నేను మీ పిల్లలకి చెప్తాను, చిన్నప్పుడు ఇంకా చిన్నోడే కదా నేర్చుకుంటాడు అని మనం పోన్లే ఇంకా చిన్నోడే కదా అని పెంచుతుంటాం. లోపల వాడు పుట్టిన దినం మొదలుకునే వాడి ఇంక ఈ లోకం ఏం తెలియకపోయినా అపవాది ట్రైనింగ్ కూడా మొదలు పెట్టేస్తున్నాడు. నీకు ఎవరైతే ప్రేరేపిస్తే పాపపు పనులు చేస్తున్నావో, అబద్ధంలు ఆడుచున్నావో, మోసపుచ్చి పైన పనులు చేస్తున్నావో, అదే విధముగా నీ తెలియకుండానే మన ఈ ప్రపంచంకి అధిపతి అయిన ఆ యొక్క అపవాది వాడిని ప్రేరేపిస్తూ వాడితో ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు. అందుకే చిన్నప్పటి నుంచి మీరు భక్తిలో భయములో పిల్లల్ని పెంచాలి. దేవుడు అంటే ప్రైమరీ భక్తి ఉండాలి వానికి ఉండాలంటే ఫస్ట్ నీకు ఉండాలి. నీకే లేకపోతే వానికి ఎక్కడికి వస్తుంది? సో ఈ యొక్క ట్రైనింగ్లో వాడు పుట్టగానే ఏం చేస్తున్నాడు? అబద్ధంలో ఆడుతున్నాడు, అనగా దుర్నీతికరం కార్యం చేయించున్నాడు. ప్రపంచ ధర్మంలో లోబడిపోయి పాటించేస్తున్నాడు. వాడు బయటికి రాగానే గుండె మీద చేసి చెప్తున్నాడు, నేను ప్రపంచ ధర్మాన్ని పాటించదు నువ్వు అంటున్నాడు. వాక్యం చెప్తుంది కదా. పుట్టగానే ఏం చేస్తున్నాడు? వెంటనే కొంచెం పెద్ద అయినాక, క్రష్కి వెళ్ళినాక, ఎల్కేజీ చదివినాక, అక్కడ ఎల్కేజీలో టీచర్ని చూసినాక అబ్బా ఏముంది టీచర్ అనుకున్నాక కాదు కదా. ప్రపంచ ధర్మములో శరీరము మన యొక్క శత్రువై ఉన్నది, మరియు అపవాది మన శత్రువై ఉన్నది, ప్రపంచం మన శత్రువై ఉన్నది. అదే మొదటి యోహాను ఒకసారి మళ్ళీ చదువుదాం, 2వ అధ్యాయం 15 నుంచి 18 ఒకసారి చదువుదాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఎందుకనగా తండ్రితో వైర్యం వస్తుంది. ఎందుకనగా లోకంని ప్రేమించువాడు ఈ యొక్క మనిషి యొక్క శత్రువునే ప్రేమించువాడు అవుతున్నాము. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అది దేవుడి వలన వచ్చింది కాదు. కళ్ళతో చూడడానికి ఇచ్చిన కళ్ళు లేదా? తినాలని నోరు నాలుక ఇచ్చిండు లేదా? డైజెషన్ సిస్టమ్ ఎవరు ఇచ్చాడు కదా? లివర్, ప్యాంక్రీస్ ఎవరు ఇచ్చారు? ఎందుకు? తినాలని. కళ్ళు ఎందుకు ఇచ్చాడు? మరి చూసినప్పుడు ఆశ పుట్టడం తప్ప? మంచి ఇప్పుడు తప్పన్నారంటే క్రిస్మస్కి ఒక్కరు కూడా మీరు వెళ్ళకూడదు, మంచి చీరలు ఎవరు కొనకూడదు, ముందే చెప్తున్నా సిస్టర్స్. ఎంత గలీజు, అదే ఇచ్చేయండి ఎంతైనా పర్లేదు కొనుక్కోవాలి మీరు. అర్థమైందా? సో నేత్రతో చూసే ఆశ తప్పు కాదు, శరీరంకు వచ్చే ఆశ తప్పు కాదు. శరీరంలో ఉన్న పాపపు ఆశ, నేత్రముతో చూచుచున్న పాపపు చూపు, అది పాపమై ఉన్నది.
పాప బీజం నీలో ఉంది కనుక పాపపు ఈ లోక ధర్మంని అనుసరిస్తూ దేవునికి ఏమన్నాను, లస్ట్ అంటే ఏమన్నాను, ఎనీథింగ్ దట్స్ అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తముకు వ్యతిరేకమైన ఆశలు, అవి పాపపు ఆశలు. అటువంటి ఆశలు. సో దేవుడు నిన్ను ఆరోగ్యంగా ఉండాలి, దేవుడిని మంచి బట్టలు వేసుకోవాలి, దేవుడు మంచి ఇల్లు, నువ్వు కట్టని ఇంట్లో ఉంటావు అంటే అర్థం ఏంటి? నీకు మంచి ఇల్లు ఇవ్వాలి, నీకు మంచి ఇల్లు నువ్వు కలిగి ఉండాలి. ఇవన్నీ ఎవరు ఇచ్చిన ఆశీర్వాదములు? సో నువ్వు ఒక మంచి ఇల్లుని, మంచి జీవితమును, మంచి శరీరమును, మంచి బట్టలను, మంచి ఐశ్వర్యను కోరుకొనుట తప్పు కాదు. కానీ ఆ కోరికలో దేవునికి చిత్తముకి, దేవుని యొక్క ఇష్టములకు, దేవుని యొక్క మాటలకు వ్యతిరేకతగానే ఉన్న ఎడల, దేవుని చిత్తము ఆపోజిట్గా ఉంటే అది పాపం అవుతున్నది. యేసు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? లోకమంతా చూశాడు. లోకం చూసి లోకమంతా ప్రేమించాడు. లోకం ఏమై ఉన్నది కదా? మానవుని శత్రువు అయి ఉన్నది, దేవుని శత్రువు కాదు. మనము లోకంని ద్వేషించాలి, కానీ దేవుడు మాత్రం లోకంని ప్రేమిస్తున్నాడు. ప్రేమించినందుకు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు మనిషి ఎటువంటి స్థితిలో ఉన్నాడో. చూసి చూడండి, ఆయన యొక్క ఇష్టములకు మన ఇష్టం తినడం. నీవు ప్రేమిస్తే నీ కోసము కదా, నీవు చూస్తే నేత్రాశ నీ కోసము, నీవు ఏమైనా చేస్తే నీ జీవడం, నీ యొక్క నాకు అట్లా అంటాదా, నాకు ఇట్లా అంటాదా, నాకు అట్లా అంటాడా అని. ఈ మూడుతోనే ఆదాం పడిపోయాడు. నాడు నుంచి నేడు వరకు ప్రతి ఒక్కరిని పడిపోతూనే ఉంటాము. కానీ దేవుడు చూడండి, లోకంని ప్రేమించాడు, తన కోసం కాదు. లోకంను చూస్తున్నాడు, ఎటువంటి పాపస్థితులు ఉన్నాడు, తన కోసము కాదు. జీవపు డంబం లేకుండా తన యొక్క ఘనతని వదిలి శరీరిగా ఉండి అందరి చేత అవమానపరచబడి, అనేకుల చేత హింసించబడి, కొట్టబడి, సిలువ వేయబడి, సృష్టిని సృష్టించిన వాడు సృష్టితో దెబ్బలెత్తిని అవమానపడుతున్నాడు. ఎక్కడుంది జీవపు డంబం? ఆయన ప్రేమలో వ్యత్యాసం ఉంది. మనము ప్రపంచం ప్రేమిస్తే మన పాపపు ధర్మము అంటే ప్రపంచ ధర్మము మనం లోబడిపోతున్నాము. పుట్టినప్పుడే వెంటనే ఏ ట్రైనింగ్ లేని పిల్లడు ఎవరితో ట్రైన్ అవుతున్నాడు? అందుకోసమే ముందు పుట్టబోయిన ఇప్పుడు జనరేషన్ పిల్లలకి, ఇంతకుముందు నేను ఒకసారి చెప్పాను, ఎప్పుడు 10th నోటి చెప్పాను, ద కర్స్ బ్రేకర్ అని ఒక సిరీస్లో చెప్పాను. పుట్టినప్పటి నుంచే దేవుని ఆత్మకి మీరు బ్రతిమలాడుకోవాలి. లార్డ్ టీచ్ హిమ్. పరిశుద్ధాత్ముడా, వీడు ఎప్పుడు ప్రార్థన చేసే పరిశుద్ధాత్మ గురించి? వాడికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలుసుకోవాలి. తెలుసుకున్నాక పరిశుద్ధాత్మను ప్రార్థన చేస్తే నాకు పరిశుద్ధాత్మ నడిపిస్తాడని నడిపింపు వాడికి ఎప్పుడు వస్తుంది? 18, 19, 20, 25 అంత ఈజీగా రాదు కదా. 40 వచ్చినాక, 35 వచ్చినాక, పిల్లంతో 4 గొడవలు అయినాక, అత్తమామలతో గొడవ అయినాక, ఇంటి అది కట్టుకోలేక, ఇల్లు కొనుక్కోలేక ఉంటే పరిశుద్ధాత్ముడా అంటాడు. అప్పటి వరకు మీరు ఎవరైనా విన్నారు. అందుకోసమే కౌన్సిలర్ అనగా ఆలోచనకర్త, వీళ్ళలో నీ ఆలోచన నింపు అని తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. ఇప్పుడు పెద్దయిన మీ పిల్లలు కూడా ప్రార్థన చేస్తే అయ్యో లేట్ అయిపోయిందమ్మా సారీ అని ఏమన్నాడు. మీ కుమార్తెల గురించి ఆలోచనకర్త, నీ ఆలోచనలు వీడిలో ఈమెలో ఉంచి ప్రభువా, నీవు ట్రైన్ చేయి ప్రభువా అని దేవుని ఆత్మకు అడగాలి. ఎందుకనగా నీవు అడగకపోతే దురాత్మ తన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వాడు వెంటనే ఏం చేస్తున్నాడు? అబద్ధాలను రెడీ అయిపోతున్నాడు. అబద్ధాలకు జనకుడు ఎవడు? వాని మాటలాడితే వీడేమై ఉన్నాడు? వానికి మనం ఏమై ఉండాలి అసలుకి? దేవుని. కానీ ఎవరు కుమారులు అవుతున్నాము? అవిధేయుని యొక్క కుమారులు అవుతున్నాము. ఎందుకు అవుతున్నాము? ప్రపంచం ధర్మంలో ఉన్నాము కనుక అట్టి స్థితిలో మనం ఉన్నాము అని పౌలు చెప్తున్నాడు. నీవేమి చేయకుండానే పుడితే చాలు వచ్చేసినావు ఇంత పెద్ద ప్యాకేజ్ చేసుకుని. ఏంటి? పాపము, అపరాధము, అవిధేయత, అనైతికత, ఇంకేంటి భక్తిహీనత, హింసించుట, తిరుగుబాటుతనము, ఇవన్నీ నింపుకుని బయటకు వస్తున్నాం. వచ్చి పని మొదలు పెట్టేస్తున్నాం. ఏబిసిలు రాకమునిపే ఏం నేర్చుకుంటారంట బైబిల్ ప్రకారంగా? యూదులు ఏం చేస్తారు తెలుసా? చిన్న బిస్కెట్స్ చేస్తారు. ఇంట్లో బిస్కెట్ చేసి దాని మీద పచ్చిగున్నాడు పిండి మీద దేవుని వాక్యాలు రాస్తారు. రాసి వాడికి అవి బేక్ చేసి అవి తినిపిస్తారు. ఎందుకు? వాడి నోట్లోకి ఏం తినాలాడు? వాక్యం. అదొక విశ్వాసం అంతే. ఇప్పుడు నువ్వు బిస్కెట్ డోనట్స్ చేసి జీసస్ హీల్స్ అన్న ద్వారా వాడి అవ్వడనుకోకండి, నవ్వుతున్నది అవ్వచ్చు, అది నీ విశ్వాసం.
బిస్కెట్లు తిన్నంత మాత్రమే రాదు, నువ్వు చెప్పాలి, నువ్వు ప్రార్థన చేయాలి, వాడికి నేర్పించాలి. సో వాడు నేర్చుకోవడానికి సమయం ఉంటుంది కనుక మమ్మీ అని మమ్మీ అంటావు. మనం మూడు రోజుల తర్వాత 4 రోజుల తర్వాత మమ్మీ అంటే మురిసిపోయి ఏమండి మమ్మీ అన్నాడు ఈరోజు అంటాను, మురిసిపోతావు. కానీ దానికన్నా ముందే వాడు అబద్ధం ట్రైనింగ్ అయిపోతున్నాడు. ఏ విధంగా మా తల్లిని మోసపుచ్చాలి? ఫస్ట్ అబద్ధం ఎవరికి ఆడతారు చెప్పండి? మమ్మీలకే. ఇది మన స్థితి. పాపపు ధర్మములో అవిధేయుడైన వాయుమండలముకి అధిపతిగా ఉన్న అవిధేయుని యొక్క కుమారులుగా ఉంటూ ఏంటది భ్రష్టత్వంలో పడి ఉన్నాము. శరీర వాంఛలతో, శరీర వ్యామోహములో మనం పాపులుగా ఉంటూ పాపపు స్థితిలో పడి ఉన్నాము. ఇటువంటి స్థితిలో ఉన్న మనము, ఇటువంటి పరిస్థితిలో ఉన్నాం మనము. చూడండి అసలు ఇటువంటి స్థితిలో ఉన్నాం. 4వ వచనం భలే ఉంటుంది. బట్ గాడ్ ఏంటి? బట్ గాడ్, కానీ దేవుడు, అయినను దేవుడు అని ఉందని కూడా తెలుగులో ఏమనుంది? అయినను నువ్వు చిన్నప్పటి నుంచి అబద్ధాలు ఆడుచున్నాను, నీవు ప్రపంచ ధర్మంలో ఉన్నను, నీవు భయంకరమైన దేవునికి అవిధేయత చూపించినను, అపవాది కుమారుడుగా ఉన్నను, అయినను దేవుడు ఏంటి? బట్ గాడ్ ఏంటి? బట్ గాడ్, హల్లెలూయా, happens to bring us from such state of sin. ఆ పరిస్థితి నుండి, ఆ పాపపు స్థితి నుండి ఓన్లీ గాడ్ కెన్ బ్రింగ్ us. ఓన్లీ గాడ్, బట్ గాడ్ ఓన్లీ కెన్ బ్రింగ్ us from such state of sin. అట్టి పాపపు స్థితి నుండి బయటికి తీసుకురావడానికి కేవలము దేవుడు ఒక్కడే సమర్థుడు కనుక అందుకే ఆయనను దేవుడు వస్తున్నాడు. No one else could have done it. No one else would have done it. No one else could have done it. No one else would have done it. ఇటువంటి స్థితిలో ఉన్నను అయినను దేవుడు ఏంటి? అయినను దేవుడు. అట్టి పాపము స్థితి నుండి కేవలం దేవుడు మాత్రమే మనలను బయటికి తీయగలడు. అటువంటి పాపపు బీజము మనలో ఫలించి దాని వలన మనము పాపపు కార్యము చేయకుండా ఉండుటకు దేవుడు ఒక్కడే రక్షించగలడు. కనుక నీవు అవిధేయుని కుమారులుగా ఉన్నను దేవుడు తన కుమారులుగా చేయుటకు ఆయనను ఇలా ఉన్నప్పటికీ దేవుడు వచ్చాడు, క్రీస్తుని పంపించాడు. అట్టి పాపపు స్థితి నుండి ఇంకెవరూ తీయలేరు. అట్టి పాపపు స్థితి నుండి నిన్ను ఎవడు బయటికి తీయలేడు. నీవు నీ కూతురికి, నీ కొడుక్కి, నీ భర్తకి, నీ భార్యకి నువ్వు ఎంత చెప్పినను ఆ స్థితి నుంచి ఎవ్వరూ తీయలేరు, కేవలము దేవుడే. అయినను అలా ఉన్నప్పటికీ, అలాంటి స్థితిలోనూ పడి ఉన్నప్పటికీ, దేవుని కుమారుడుగా ఉండవలసిన నీవు ఇప్పుడు అపవాది యొక్క కుమారుడుగా ఉన్నప్పటికీ అయినను దేవుడు మాత్రమే నిన్ను అట్టి స్థితి నుంచి తీయగలడు. ఇంకా ఎవరు నిన్ను తీయలేరు, ఇంకా ఎవరు నిన్ను తీయగోరరు. ఆయనే తీయగలడు, కానీ ఇంకెవడు తీయాలనుకోడు. తల్లి చెప్తే సావు, నీ పావు నా మాట మీద సావు అంటారు. ఎందుకు? ఆమె ఇక నా వల్ల కాదు, నేను చేయలేను. డాడీ చెప్పి అది ఎట్లా పోతే నాకు తెలియదు, పాస్టర్ మనకేం చెప్పగల సంగతి అంటాడు. ఎందుకు? తీయకూడదు, నా వల్ల కాదు, నేను చేయను, అంతే, సావని. సచ్చిన వారమై ఉంటుండగా ఆయనను దేవుడు మాత్రమే తీయగలవాడు. దేవుడు మాత్రమే తీయగోరాలనుకున్నాడు, తీయాలనుకున్నాడు. దేవుడు ఒక్కడే తీయాలనుకున్నాడు. ఆయన ఒక్కడే తీయగలడు, ఆయన ఒక్కడే తీయాలనుకున్నాడు. He could do only because of his love. ఆయన ప్రేమ బట్టి. నీవు లోకమును ప్రేమిస్తే నీ కోసం ప్రేమిస్తావు, కానీ ఆయన లోకమును ఆయన కోసం ప్రేమించలే, నీ కోసం ప్రేమించాడు. నీవు నశించకపోకుండా నిన్ను రక్షించడానికి ఎవడూ లేడన్నప్పుడు నేను వెళ్ళి రక్షిస్తానని ఆయన ప్రేమించాడు నిన్ను. Let's pray and close this. వచ్చే వారము దీన్ని ముందుకు తీసుకెళ్దాం. ఎందుకు ఆయనే ఎందుకు చేయగలడు, ఆయనే ఎందుకు చేయాలనుకున్నాడు అనేది వచ్చే వారం మనం నేర్చుకుందాం. పరిశుద్ధుడా, మహాఘనుడా, నీకు స్తోత్రములు, వందనములు. అయ్యా మహోన్నతుడా, నీవు అనేక మర్మములు నీ యొక్క వాక్యములో మరుగుపరచబడి ఉన్నాయి.
అవన్నీ నీ ఆత్మ ద్వారా మాకు తెలియపరుస్తున్నావు. నాడు అపోస్తలుడైన పౌలుతో అరేబియా ప్రాంతంలో 3 సంవత్సరాలు నీవే ఆయనకు బోధించావు. అటువంటి నీ ద్వారా వినిన అటువంటి పరిచయుడు, అటువంటి గమలీల శిష్యుడైన పౌలు, అటువంటి మేధావి నాయనా, మరి ఆయన నేర్చుకుని ఆయన మాట్లాడితే నాలాంటి పామరుడు ఏ విధంగా దాన్ని గ్రహించగలడు? నాలాంటి జ్ఞానహీనుడు ఏ విధంగా గ్రహించగలడు? కానీ పరిశుద్ధాత్ముడా, నీవు ఆయనకు బోధించినట్లే నేడు నీవు మాకు బోధించుచున్నావు. అందుకే మేము దీన్ని గ్రహించగలుగుచున్నాము. అందుకే మేము కనుగొనగలుగుచున్నాము ఇట్టి మర్మములను. ఈ మర్మములనైనా నీవు నాయన మరుగుపరచబడి ఉన్న ఆ యొక్క స్క్రిప్చర్స్ నుండి, ఆ యొక్క లేఖనముల నుండి నీవు నేడు మాకు తీసి నాయన సమస్తము నాయన నీ జ్ఞానముతో గ్రహింపు మాకు అనుగ్రహించున్నావు. నీకు వందనములు, స్తోత్రములు. ఈ ప్రపంచ ధర్మములో పట్టుబడి ఉన్న మాకు మేమట్టి స్థితిలో ఉన్నప్పటికీ నాయనా, మరి అవిధేయుని కుమారులుగా ఉన్నప్పటికీ నీవు మమ్మల్ని రక్షించావు, రక్షించడానికి వచ్చి ఉన్నావు. అయినను నీ ఒక్కడివే రక్షించేవాడు, నీ ఒక్కడివే రక్షించాలి అని అనుకున్నవాడు, ఇంకెవరూ లేరు. అందుకే ఆ చుట్టను విప్పడానికి ఎవడూ యోగ్యుడు కాదు, గొర్రెపిల్ల మాత్రమే యోగ్యుడై ఉన్నాడు. నాయనా, నీవు గొర్రెపిల్లగా సింహాసనం మీద నాయనా ఒక యూదాగోత్ర సింహముగా ఉండవలసిన వానివి నీవు నాయనా, మరి గొర్రెపిల్లగా వధించబడుటకు వచ్చావు. ఎందుకనగా మమ్మల్ని ప్రేమించావు. నీ ఒక్కడివే అర్హుడవు మమ్మల్ని రక్షించుటకు, మమ్మల్ని బాగు చేయుటకు. కానీ నీ ఒక్కడివే రక్షించాలి అని అనుకున్నవాడు కూడా ఒక్కడివే. ఎవరు మమ్మల్ని బాగు చేయలేరు. ఎవరు ఎంత ప్రయత్నించినో విఫలమైనప్పుడు మేము నైనా వదిలేస్తాము. కానీ మేము ఎటువంటి దుష్కార్యంలో ఎన్ని సంవత్సరం నుండి నేను అవిధేయతలో ఉన్నను, నీవు మాకు విడవక ఎడబాయక నీవు మా పట్ల నీ కార్యము చేయుచున్నావు. స్తోత్రములు. ఇచ్చిన ఈ వాక్యం బట్టి మాట్లాడిన ఈ మాటలు మా జీవితంలో పనిచేయులాగున పరిశుద్ధాత్మునికి మా యొక్క జీవితంలో మా లైఫ్స్తో నీ జ్ఞానముతో నింపి నీ కౌన్సిలింగ్తో మేము బ్రతుకులాగిన కృప చూపమని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. God bless you.